మాది ఒక వింత సమస్య. మా భార్యాభర్తల మధ్య కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు శారీరక సంబంధం లేదు. నా భార్యకు సెక్స్ కోరిక విపరీతంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మేమిద్దరం శారీరకంగా ఒకటయ్యాము. ఆమె విజృంభించి అంగచోషణ చేసింది. సెక్స్లో పాల్గొనక ముందే నా వీర్యం ఆమె నోటిలో పడింది, దాన్ని మింగేసింది. ఆ రోజు నుంచి కడుపులో వికారంగా ఉందని రోజు గోల పెడుతుంది. ఎంతో ఎక్కువ సెక్స్ ఉన్న నా భార్యకు వీర్యం మింగిన దగ్గర నుండి సెక్స్ లేకుండా పోయింది. తనకి ఏమైంది? ఇక నా బ్రతుకు ఇంతేనా? వీర్యం మింగడం వల్ల కడుపులో వికారం అనేది రాదు. ఒకవేళ వచ్చిన టెంపరీ, ఒక అరగంట గంట ఉంటూ పోతుంది. అది ఇప్పుడు పోయి బయటికి వెళ్ళిపోయి ఉంటే అంత అయిపోయింది, ఉండదు ఇంకా అసలు. అది కాదు, ఆమెకు మనసులో ఒక ఫీలింగ్ పడిపోయింది. నేను వీర్యం మింగాను, నాకు వికారం వస్తుంది, వికారం ఉంది అనేది ఒక ఫీలింగ్ పడిపోయింది. ఆ ఫీలింగ్ పడిపోవడం అలా ఉంచేసి ఆడికి సెక్స్ లేకుండా పోవడం అనేది వీర్యం మింగడం వల్ల మాత్రం కాదు. వీర్యం మింగడం వల్ల వీర్యం చాలామంది ఆ లేడీస్ మింగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. చాలామంది అంగతోష చేసేవాడు వీర్యం నోట్లో పడే అంటారు. పడేదాకా వాళ్ళు ఊరుకోరు, పడ్డాక దాన్ని మింగుతుంటారు. అది ఒప్పొప్పగా ఉంటుంది. అయినా సరే ఆ కామోద్రేకంలో ఆ మింగితేనే కానీ వాళ్ళు తృప్తి కదా. అంత ఆ కామంలో ఆ రకంగా ఉంటుంది కోరిక, అంతే. వాళ్ళు మింగితేనే కానీ తృప్తి అందరూ అంతే. అయితే వీర్యం మింగడం మాత్రం సెక్స్ పోదు. అయితే ఎందుకు తగ్గిపోయిందంటే ఆడ మనసులో ఒక భయం ఏర్పడింది. భయం వల్ల సెక్స్లో అయింది. ఏం భయం ఏర్పడింది? నోట్లో మళ్ళీ ఇలాగే అంగదోషం చేస్తే, మళ్ళీ నోట్లో పడితే నాకు కడుపులో మళ్ళీ వికారం ఉంటుంది, నా ఆరోగ్యం చెడుతుంది, నేను ఎందుకు పని రాకుండా పోతాను అని ఒక ఫీర్ ఏర్పడింది. ఫియర్ కాంప్లెక్స్. రోజు అంగతోషం చేయొచ్చు, రోజు వీర్యం మింగొచ్చు, ఏ మాత్రం కూడా ఆరోగ్యం చెడదు, ఏ మాత్రం సెక్స్ తగ్గదు. అంచేత ఆవిడ సెక్స్ అంటే ముందు కాల్సినండి ఆవిడ సెక్స్ గురించి వీర్యం గురించి ఉన్న భయాన్ని విన్నాడాలి. తిప్పడం అంటారా? తిప్పితే తిప్పచ్చు. మనకి ఇష్టం లేని ఇప్పుడు కడుపులో అయితే కూడా సైకలాజికల్గా కూడా వికారం వస్తుంది. ఇష్టం లేని వీళ్ళు అప్పుడైతే ఆడు ఇష్టం లేని మింగేసింది కనుక అంతే నాకు తిప్పి ఉండొచ్చు కాదు. అది అంతేగాని రోజుగా ప్రతిరోజు ఆ వికారం కంటిన్యూ అవ్వదు. ఏమంతా కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వికారం తగిన బెల్లు వేసుకుంటే ఏమైనా బెల్లు ఆడితే తగ్గిపోతుంది. వికారం ఇట్టే పోతుంది, అయిపోయింది, ఇంకేంది, మామూలు అయిపోతుంది. భయం మాత్రం అనవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.